ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు చేసిన జాయింట్ ఆపరేషన్లో హిడ్మా దళానికి చెందిన 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఇక ఇతర చోట్ల సోదాలు చేసినట్లు వెల్లడించారు. ఇక అరెస్ట్ చేసిన 28 మందిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పరిణామాలతో ఇక్కడికి వచ్చి దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీలో కూడా హిడ్మా దళానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒక ఇంట్లో నివాసం ఉంటున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాంబశివరావు సాంబశివరావు చెప్పండి, ఏపీలో కూడా వీళ్ళు ఎవరైతే హిడ్మా దళానికి సంబంధించిన వ్యక్తులు ఉనికి తెలుస్తోంది ఒక ఇంట్లో అన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? ప్రియాంక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జిల్లాల్లో ఇటు మావోయిస్టులు ఉనికి అయితే బయటపడినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హిడ్మా ఇవాళ ఉదయం ఆయన్ని ఎన్కౌంటర్ లో చంపిన తర్వాత మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో అయితే తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా 5 జిల్లాల్లో ఈ తనిఖీలు అయితే ముమ్మరంగా సాగినాయి. ఏపీలో మావోయిస్టుల కోసం అయితే పోలీసుల వేట అయితే కొనసాగుతూనే ఉంది. ఏపీలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 12 మంది మావోయిస్టులను, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏదైతే విజయవాడ కొత్త ఆటోనగర్ లో 32 మందిని మావోయిస్టులను అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయవాడలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని కూలికి వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా AK-47 గన్స్, అదేవిధంగా చాలా మందుగుండు సామాను, అదే కాల్పులకు సంబంధించిన రివాల్వర్స్, బుల్లెట్స్, ఇతర వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే మనకి సంబంధించి కృష్ణా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు అయితే పూర్తిగా జరిగినట్టుగా వస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కనుక అటు ఈరోజు అల్లూరు సీతారాం మన్యం జిల్లాలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘటనలను చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. వీరిపైన గత నుంచి కూడా ఏదైతే నిఘా ఉంచినటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో పకడ్బందీగా ఈ రోజున వారందరినీ కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. విజయవాడకు సంబంధించినటువంటి పెనమలూరులో ఆటోనగర్ బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి మొత్తంగా అక్కడ 27 మందిని అదుపులోకి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆక్టోపస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కు తరలించడం కూడా జరిగింది. ఛత్తీస్గఢ్కి చెందిన వారికి కూడా మావోయిస్టులందరినీ కూడా గుర్తించినట్టుగా పరిస్థితి. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టులో 4 కీలక నేతలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హిడ్మాని హతమార్చిన తర్వాత ఈ మావోయిస్టులు తలదాచుకున్న భవనాన్ని అయితే వాళ్ళు ఆరా తీయడం జరిగింది. 10 రోజుల క్రితం మావోయిస్టులు వచ్చినట్లు పోలీసులకు అనుమానం రావడంతో ఈ యొక్క కూంబింగ్ అయితే వాళ్ళు నిర్వహించడం జరిగింది. వాచ్మెన్ పై ఒత్తిడి తీసుకొచ్చి భవనంలోకి ప్రవేశించినట్టుగా కూడా మావోయిస్టులు తెలుస్తుంది. అదేవిధంగా వాచ్మెన్ కూడా అదుపులో తీసుకుని కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాల్లో AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ లోడ్ ఆయుధం 1, ఎలక్ట్రికల్ డినోటర్లు 1525, నాన్ ఎలక్ట్రికల్ డినోటర్లు 150, ఎలక్ట్రికల్ వైర్ 5 బండిల్స్ 1, కెమెరా ఫ్లాష్ 1, కటింగ్ బ్లేడ్ 1, ప్యూర్ వైర్ 25 మీటర్లు, కింగ్ బ్యాగ్లు కూడా 7 ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ అన్నింటినీ కూడా ఈ రోజు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టినటువంటి పోలీసులు దీనికి సంబంధించి ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇంకా ఏదైతే మావోయిస్టులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రియాంక, సంవత్సరం అయితే హిడ్మా ఎన్కౌంటర్ అంటే ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఉదయం కేంద్ర బలగాలు సంబంధించి హిడ్మాకి సంబంధించి కేంద్ర హిడ్మా మృతి అనంతరం ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి 6 గంటల నుంచి 7 గంటల వరకు జరిగినటువంటి కాల్పులో ఆ భార్య కూడా మరణించింది. ఆ భార్య పైన కూడా 50 లక్షల రివార్డు కూడా
ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. మొత్తంగా ఈ మావోయిస్టులు అందరూ కూడా ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అటు ఆంధ్ర, అటు తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పకడ్బందీగా తలదాచుకుంటూ వారి కార్యకలాపాలను అయితే కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే క్రమంలో ఈ మొత్తం ఈ మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలన్నింటిలో కూడా జల్లెడ పడుతున్నట్టు కూడా మన సమాచారం. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు చేసిన జాయింట్ ఆపరేషన్ లో హిడ్మా దళానికి చెందిన 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఇతర చోట్ల సోదాలు చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన 28 మందిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లో పరిణామాలతో ఇక్కడికి వచ్చి దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందిందని వెల్లడించారు. మరోవైపు పక్కా సమాచారంతో ఎన్కౌంటర్ జరిగిందన్నారు.